మార్చాడు కానీ ఉసామా బిన్ లాడెన్ వీడు. మన మట్టుకు మనం ఊహించుకొని మనం స్టోరీ జనరేట్ చేసుకొని వాళ్ళిద్దరూ అలాగే ఉండాలి అనుకుంటే అది ఎంతవరకు న్యాయం? తనుజ పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతుంది. బిగ్ బాస్ విన్నర్ అయిన పవన్ కళ్యాణ్ ని ఏమాత్రం మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నారు. అదే విధంగా పాపం తనుజని రన్నర్ అప్ తనుజను కూడా అదే విధంగా ఈ అభిమానులనే పేరుతో దుర్మార్గంగా ఆవిడని ట్రోల్ చేయడం మాత్రం హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లు వాళ్ళకు ఉన్నాయి. ఆ అమ్మాయి క్లియర్ గా చెప్పింది, నా లైఫ్ నాకు ఉంది, నేను నీకన్నా వయసులో పెద్దదాన్ని, నేను కలిసి చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు, కానీ నువ్వు హ్యాపీగా ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకున్నానని ఎప్పుడో చెప్పింది అమ్మాయి. పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా, నాకు ఇటువంటి మిత్రురాలు దొరకడం నా అదృష్టం, నేను నీ విషయంలో హ్యాపీగా ఉన్నాను అని క్లియర్ గా చెప్పాడు. కానీ వీళ్ళందరికీ బాధ ఏంటి? వాళ్ళిద్దరిని ట్రోల్ చేయడం, వాళ్ళిద్దరిని టార్గెట్ చేసుకొని మాట్లాడడం ఏంటి? వీళ్ళు ఛానల్ వ్యూవర్షిప్ కోసమా, లేదంటే వాళ్ళ బ్రతుకులు ఏమైనా పాడు చేయలేని కంకణ కట్టుకుని అర్థం కాదు. డిమోన్ పవన్ రీతు పరిస్థితి వేరు. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళ వ్యూస్ ఐడియాస్ కలిసే కనుక వాళ్ళు కలిసి జర్నీ చేస్తున్నారు. అది ఏ రకంగా మారుతుందన్నది కాలం నిర్ణయిస్తుంది. మనం ఎవరు అండి వాళ్ళ జీవితాల్లో ఎంటర్ అయిపోయి వాళ్ళ జీవితాల్లో ఎలాగుండాలి అలాగుండాలి శాసించడానికి? కనుక దయచేసి వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళు గాని, వాళ్ళ మీద వీడియోలు చేసేలు గాని చాలా ఆలోచన చేయండి. ఇలా ఉండాలని చెప్పకండి. ఇలా ఉంటే బాగుంటుందని కోరుకోవచ్చు, కానీ ఇలా ఉండాలని చెప్పడానికి మనం ఎవరమే? కనుక పవన్ కళ్యాణ్ విషయంలో గాని, తనుజ విషయంలో గాని ఓవర్ గా రియాక్ట్ అయ్యే మూర్ఖపు ఆలోచన గల కొందరికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. కనుక మీరు కూడా ఆలోచించండి, మూర్ఖంగా ఆలోచించకండి. తనుజని ట్రోల్ చేయడం మాత్రం చాలా అసహ్యకరమైన విషయం. నేను మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ని ఎంకరేజ్ చేస్తూ వచ్చాను నేను, కానీ అలాగని తనుజని చెడుగా మాట్లాడకూడదు. ఆ రైట్ మనకు లేదు. అమ్మాయి భవిష్యత్తుని నిర్ణయించుకునే అధికారం అమ్మాయికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన భవిష్యత్తుని తను నడవబోయే మార్గాన్ని ఎంచుకునే పరిస్థితి అంతా పూర్తిగా అతనికే వదిలేయాలి. కనుక ఈ విషయంలో మాత్రం వాళ్ళకి పెళ్లి చేసుకుని బాగుంటది, లేకపోతే ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే బాగుంటది, వాళ్ళిద్దరు కలిసి సీరియల్ చేస్తే బాగుంటది, ఇవన్నీ అవకాశం వస్తే, అవసరం అనిపిస్తే, వాళ్ళిద్దరు చెయ్యాలనిపిస్తే చేస్తారు. అంతేగాని మీరెవరండి నిర్ణయించడానికి? ఇంకా మారరా? ఈ వ్యూస్ కోసం మీ ఆలోచనలను వాళ్ళకి రుద్దేసి వాళ్ళు బాధ పెట్టే పరిస్థితి ఇంకా కలగజేసుకుంటారా? తప్పండి. ఇలాగ మూర్ఖంగా ఆలోచించడం మాత్రం తప్పు. వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకనియండి, ప్రశాంతంగా వాళ్ళని ఉండనియండి. ఇప్పుడే ఎదుగుతున్న వ్యక్తులు వాళ్ళు. తనుజ క్లారిటీగా ఉంది, ఆ అమ్మాయి భవిష్యత్తు కోసం ఆ అమ్మాయి తీసుకునే నిర్ణయాలు మాత్రం చాలా క్లారిటీగా ఉంది. అలాగే పవన్ కూడా తన నిర్ణయాలు తను తీసుకుంటాడు, కళ్యాణ్ కూడా. కనుక మనం వాటిలో ఎటువంటి పరిస్థితులు ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా తనుజ పవన్ కళ్యాణ్ మీ ఇద్దరికి మంచి జరగాలి, ఆ భగవంతుడికి మేలు చేయాలని కోరుకుంటున్నాం. మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. సోదరులారా, నా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.